హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ అంటే కేఈఏఎం 2024 ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే కాలేజెస్ ప్రయారిటీస్ ఎలా తీసుకోవాలి, వీటి గురించి చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ని క్లారిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని మీకు క్లియర్ గా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి స్కెడ్యూల్ ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఇచ్చారండి. ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు టైం ఇచ్చారు. అలాగే రిజల్ట్ 27వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఒకవేళ రిజల్ట్ లో ఏదైనా క్వైరీస్ ఉంటే కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసి ఫైనల్ సీట్ అలాట్మెంట్ 29వ తారీఖు పబ్లిష్ చేస్తామని చెప్పారు. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆగస్టు 30వ తారీఖు నుండి ఆగస్టు 5వ తారీఖు లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇక్కడ ఈ స్కెడ్యూల్ అంతా కూడా ప్లేస్ చేశాను, మీరు డీటెయిల్స్ నోట్ చేసుకోండి. ఓకే, అయితే ఈ వీడియోని మీకు స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నానండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి అని చెప్తూనే ఉన్నాను. ఎందుకు దీని గురించి ఈరోజు ముందుగానే ప్రస్తావిస్తున్నాను అంటే, నేను వీడియోస్ క్రింద కమెంట్స్ చదివినప్పుడు స్టూడెంట్స్, మేడం మాకు ఒక గంటే టైం ఉందండి, మీరు వెంటనే మాకు రిప్లై ఇవ్వండి. ఆ 1 అవర్ కానీ పోతే ఆ 1 అవర్లో మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోతే అనవసరంగా మా ఛాన్స్ వేస్ట్ అయిపోతుంది, మాకు సీట్ వచ్చే అవకాశం కోల్పోతాము. లేదా మాకు ఇది అర్థం కావటం లేదు, ఇమ్మీడియట్ గా మీరు ప్లీజ్ 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 అని ఇలా అంటే రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను ప్రతి క్షణము కూడా వీడియోస్ క్రింద కమెంట్స్ చదివి వాటికి ఆన్సర్ ఇవ్వాలి అంటే చాలా కష్టం అండి. అంటే 24 అవర్స్ నేను కమెంట్స్ చూడలేను కదా. సో నాకు టైం కుదిరినప్పుడు మాత్రమే నేను కమెంట్స్ చూసి ఆన్సర్ ఇవ్వగలుగుతాను. మీకు అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను చెప్పండి? మీకు ఎంత ఎమర్జెన్సీ ఉంది అనేది నాకు ఎలా తెలుస్తుంది? సో నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మీకు ఏదైనా సరే డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అన్నా, గైడెన్స్ కావాలి అన్నా, మీరు ఇన్స్టంట్ ఆన్సర్ కావాలి, హెల్ప్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్పాను. టెలిగ్రామ్ గ్రూప్ అమౌంట్ నెలకి 600 రూపాయలు. మీరు 600 రూపాయలు పెట్టే స్తోమత కానీ లేకపోతే నేనేమి చేయలేను. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నారు, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. అయినా 600 రూపాయల దగ్గర మీరు వెనకంజేసి గ్రూప్ లో జాయిన్ అవ్వకుండా కమెంట్ సెక్షన్ లో నన్ను హడావడి పెట్టించాలి అంటే మాత్రం అది సాధ్యమయ్యే పనే కాదు. సో ఈ విషయాన్ని మీరు గమనిస్తారు అనే ఉద్దేశంతో ఈ రోజు నేను ముందుగానే బిగినింగ్ లో మీకు ఈ విషయం ప్రస్తావిస్తూ ఉన్నాను. సో ఎవరైతే ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్ గురించి తెలియదు అనుకుంటున్నారో వాళ్ళకి నేను ముందుగానే ఇక్కడ డిస్ప్లే చేశాను. దీని యొక్క లింక్ నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే, ఇన్స్టెంట్ హెల్ప్ కావాలి అంటే తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, బలవంతం ఏమీ లేదండి. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఈ కేరళ కౌన్సిలింగ్ కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్ గా మీకు మొత్తం అంటే పిక్ టు పిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం కేరళ అఫీషియల్ వెబ్సైట్ లోకి ఎంటర్ అయినప్పుడు మన అప్లికేషన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబరు, ఆల్రెడీ జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి యాక్సెస్ కోడ్ ని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, అలాగే అసలు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎక్కడ చూసుకోవాలి అని తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. ఇదే పేజ్ లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రాస్పెక్టస్, నోటిఫికేషన్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇలా డిఫరెంట్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ర్యాంక్ లిస్టు, అలాట్మెంట్ లిస్టు, లాస్ట్ ర్యాంక్ అంటే 2023 కౌన్సిలింగ్ ని బేస్ చేసుకుని కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. క్లియర్. సో ఇప్పుడు మనకి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఒకసారి చూసి చదువుకొని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో రైట్ సైడ్ అంతా కూడా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, డౌన్లోడ్ ప్రొఫార్మా, రిజల్ట్, ఆప్షన్ రిజిస్ట్రేషన్, డేటా షీట్ అని ఉంది. వీటిల్లో ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా మనం చేసేసాము. ఇంకా ప్రెసెంట్ మనకి పెండింగ్ ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ రిజిస్ట్రేషన్, అలాగే రిజల్ట్. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆప్షన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తామని ముందుగానే చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ప్రెసెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే దీని మీద మీరు క్లిక్ చేయండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ జస్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి, అలాగే ప్రొసీడ్ అనండి. అంటే జస్ట్ మీ యొక్క డిక్లరేషన్ తీసుకుంటూ ఉన్నారు అంతే వీళ్ళు. ఓకే,
నెక్స్ట్ అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయాలి కాబట్టి ఇది 5,000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 5,000 రూపాయలు కడితేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఈ 5,000 రూపాయలు అనేది రీఫండబుల్ అమౌంట్, అంటే తిరిగి ఇవ్వబడుతుంది. ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే సీటు మీకు అసలు ఏ రౌండ్లో రాలేదు అనుకోండి, తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి 5,000 రూపాయలు క్రెడిట్ అవుతాయి. అలా కాకుండా మీకు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడతాయి. కానీ మీరు ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయ్యి వద్దు అనుకుంటే మాత్రం అప్పుడు 5,000 మీకు రావు. అలాగే సెకండ్ రౌండ్లో సీటు వచ్చి వదులుకున్నా సరే, అసలు జాయిన్ అవ్వకపోయినా సరే, అప్పుడు కూడా 5,000 కట్ అయిపోతాయి. అవి రీఫండ్ చేయబడవు. ఓన్లీ ఫస్ట్ రౌండ్ వరకు మాత్రమే మీకు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు అనేటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. లేదా మీరు జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ టైంలో బయటకు వచ్చేసినా సరే, అప్పుడు కూడా మీ 5,000 రూపీస్ మీకు రీఫండ్ చేయబడతాయి. క్లియర్? సో ఇది రీఫండబుల్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, ఈ చలానా కూడా ఉంది. ఇది మనం మరలా బ్యాంక్ వెళ్ళి కట్టాలి కాబట్టి అన్నెసరీ. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అంటే మీ కార్డ్స్ యూస్ చేసి పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. వీటిలో మీకు ఏది ఉంటే దానితో పే చేసుకోండి. అయితే మీరు పే చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా బ్యాక్ ప్రాసెస్ చేయకుండా మీ పేమెంట్ సక్సెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. క్లియర్? సో ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 5,000 రూపీస్ క్లిక్ చేసి మీ పేమెంట్ చేసుకుంటారు. పేమెంట్ చేసిన తర్వాత బ్యాక్ టు హోమ్ అనే ట్యాబ్ ఉంటుంది. అప్పుడు మరలా హోమ్ పేజ్ లోకి వచ్చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి మరలా. ఇప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అంటే జస్ట్ ఇదంతా కూడా అగ్రీ చేస్తున్నట్లు మీరు కన్ఫర్మ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్ గా. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా రెడీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు 3 కేటగిరీస్ మనకి డౌన్వర్డ్ ఏరోస్ ఉంటాయండి. వాటిని సెలెక్ట్ చేసుకొని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బీడిఎస్ అలాగే ఎంబీబీఎస్ ఉంది. సో ఎంబీబీఎస్ అంటే ఎంఎం, బీడిఎస్ అంటే ఎండి అని ఉంది. ఓకే, మీరు ఎంబీబీఎస్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే ఎంబీబీఎస్ ని చూజ్ చేసుకోండి. అలాగే బీడిఎస్ మాత్రమే కావాలి అంటే బీడిఎస్ ని మాత్రమే చూజ్ చేసుకోండి. అలా కాకుండా రెండు కావాలి అంటే ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎంబీబీఎస్, బీడిఎస్ రెండు కనిపిస్తాయి ఎట్ ఎ టైమ్. ఓకే, కానీ నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఓన్లీ ఎంబీబీఎస్ ని చూజ్ చేసుకోండి, ఆ తర్వాత బీడిఎస్ ని పెట్టుకోండి. అలాగే ఇక్కడ కాలేజెస్ లిస్ట్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు సెకండ్ ఇన్స్టిట్యూట్ టైప్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కాస్ట్ షేరింగ్ కంట్రోల్డ్ కాలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇవి అందరికీ కనిపిస్తాయా? కనిపించినప్పటికీ కూడా అందరికీ ఆ కాలేజెస్ లో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ లేదా ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్, కేరళ వాళ్ళు తప్ప మిగతా స్టూడెంట్స్ ఎవరైనా సరే అదర్ స్టేట్స్ నుండి అప్లై చేసేటప్పుడు కేవలము సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ గా మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మీరు ఆన్లైన్ క్లిక్ చేసినా సరే ఈ కాలేజెస్ లో పేర్లు ఏది కూడా హైలైట్ అవ్వవు. మీకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే హైలైట్ అవుతాయి. ఇవి టోటల్ గా మనకి 18 కాలేజీలు మాత్రమే ఉన్నాయండి. 18 కాలేజెస్ ఉన్నాయి. బిగినింగ్ లో అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి కేవలం 17 కాలేజీలు మాత్రమే ఓపెన్ అయినాయి. ఇప్పుడు జస్ట్ 1 డే బిఫోర్ 18th కాలేజ్ కూడా యాడ్ అయింది. కాబట్టి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మరలా ఒకసారి లాగిన్ అయ్యి ఆ కాలేజ్ను కూడా యాడ్ చేసుకోండి. అయితే ఆ కాలేజ్కి అమౌంట్ పెంచారు కాబట్టి మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. లేదంటే ఆ కాలేజ్ ఎదురుగా ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదండి, ఇలా కూడా మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ మనకి కోట అంటే ఇక్కడ కూడా ఆల్ అని ఇచ్చాను. దీనిలో కూడా డిఫరెంట్ కోటాస్ ఉన్నాయండి. గవర్నమెంట్ మెరిట్ లోయర్ ఫీ, మెరిట్ ఫుల్ ఫీ, అలాగే మైనారిటీ ట్రస్ట్, ఎన్ఆర్ఐ, అలాగే ఎంప్లాయీ కోట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పేమెంట్ సీటుకి మాత్రమే అప్లై చేస్తూ ఉన్నాం కాబట్టి. జనరల్ గా కేరళ లోకల్ స్టూడెంట్స్ కి అయితే ఈ గవర్నమెంట్ కాలేజెస్ అలాగే ఈ కేటగిరీ ఆఫ్ కాలేజెస్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇవేమీ కూడా హైలైట్ అవ్వండి. జస్ట్ మీరు ఈ 3 ట్యాబ్స్ లో కేవలము ఎంబీబీఎస్ ఒకటే మాత్రమే మీరు క్లిక్ చేసుకోండి. మిగతావి ఆల్ ఉన్నా పర్లేదు, లేదా వేరే కాలేజెస్ ఏది హైలైట్ అయినా సరే నో ప్రాబ్లం. ఇక్కడ మీరు చూసే విధంగా లెఫ్ట్ సైడ్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవలసినటువంటి కాలేజెస్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మరి 18 కాలేజెస్ అని చెప్పారు కదా మేడం, మీరు 29 కాలేజెస్ పెట్టారేంటి అని. 29 కాలేజెస్ ఏంటంటే నేను ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్ కేరళ లోకల్ స్టూడెంట్.
కేరళ లోకల్ స్టూడెంట్స్‌కి అయితే ఎంబీబీఎస్ కాలేజెస్ టోటల్‌గా 30 కాలేజెస్ ఉన్నాయి. 30 కాలేజెస్ ఉన్నాయి. అయితే నేను స్టార్టింగ్ డే పెట్టాను వీళ్ళకి వెబ్ ఆప్షన్స్. కాబట్టి 29 కాలేజెస్ మాత్రమే వచ్చినాయి. అంటే వీళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్‌లో పేమెంట్ సీట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్‌కి టోటల్‌గా 29 కాలేజెస్ నేను పెట్టాను. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాన్ని చూసుకొని నేను మరలా ఆ లాస్ట్ కాలేజ్‌ని కూడా ఆ ఎక్స్‌ట్రా కాలేజ్‌ని కూడా నేను యాడ్ చేసుకోవటం జరిగింది. తర్వాత లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాలేజ్‌ని కూడా యాడ్ చేసుకోవటం జరిగింది. సో, ఈ కాలేజ్‌ని యాడ్ చేసిన తర్వాత 29 కాలేజెస్ కాస్త 30 కాలేజెస్ అవుతాయి. అర్థమైంది కదా! సో, మీకు కాలేజెస్‌కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ క్రింద మీకు కనిపిస్తుంది. సో, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా అంటే 18వ కాలేజీ యాడ్ అయింది అని చెప్పాను కదా! ఇదే కాలేజీ. శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్‌ని ఇప్పుడు న్యూగా యాడ్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడిచ్చారు. అంటే వాళ్ళు ఫీజు గురించి డిసైడ్ అయిన తర్వాత రివీల్ చేశారు. క్లియర్? సో, ఇలా మనం వెబ్ ఆప్షన్స్ అని పెట్టుకోవాలి. అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అంటే చాలామంది ఏంటంటే ఎలా పెట్టుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. సింపుల్ అంటే ఏం లేదు. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా! మీకు ఏదైనా కాలేజ్ నచ్చితే దాని ఎదురుగా సెలెక్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇటువైపు రైట్ సైడ్ వచ్చేసిద్ది. ఈ రైట్ సైడ్ వచ్చిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి కాలేజీ ఒకవేళ అప్పుడు డిలీట్ మీద ప్రెస్ చేయండి. సపోజ్ ఈ సెకండ్ కాలేజ్ నచ్చలేదు అనుకుందాం. దీని మీద అంటే మీరు డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యి మరలా ఈ కాలేజ్ పేరు లెఫ్ట్ సైడ్ వచ్చేసిద్ది. డిలీట్ అయిన వెంటనే ఇక్కడికొచ్చేసిద్ది. ఓకే. అలా కాకుండా సపోజ్ మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నారు. అంటే ముందుగా మీరు 1, 2, 3 అలా ఆర్డర్ పెట్టేసుకున్నారు. కానీ మీరు తర్వాత చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ అప్‌వర్డ్ యారో ఉంది. అలాగే ఇక్కడ డౌన్‌వర్డ్ యారో ఉంది. ఓకే. ఈ యారోస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది అప్‌వర్డ్ యారో ప్రెస్ చేశారనుకోండి. ఇంతకంటే పైన ఇంకా కాలేజెస్ ఏం లేవు కదా! కాబట్టి ఇదే ఫస్ట్ పొజిషన్‌లో ఉంది కాబట్టి అలాగే ఉండిపోతుంది. డౌన్‌వర్డ్ యారోని క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడేమవుతుంది ఈ ఫస్ట్ కాలేజీ సెకండ్ కాలేజీ పొజిషన్‌లోకొచ్చిద్ది. అలాగే ఈ సెకండ్ కాలేజీ ఫస్ట్ కాలేజ్‌లోకెళ్ళిపోయిద్ది. క్లియర్? అయితే మీరు కాలేజెస్ ప్రయారిటీస్ పెట్టేటప్పుడు ఎవ్రీ 2 మినిట్స్‌కి సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు పెట్టినటువంటి కాలేజెస్ సేవ్ అవుతూ ఉంటాయి. సో, ఫైనల్‌గా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైనల్‌గా సేవ్ చేసి, ఆ తర్వాత ప్రింట్ ఆప్షన్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఒక పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారో మీరు పెట్టినటువంటి ప్రయారిటీ వైస్‌గా ఒక పీడీఎఫ్ లాగా మీకు డౌన్‌లోడ్ అవుతాయి. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. క్లియర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 29 కాలేజీలున్నాయి. ఎప్పుడైతే ఈ కాలేజ్ ఇటొస్తుందో అది 30వ కాలేజ్ అయిద్ది. అప్పుడు ఇక్కడ అవైలబుల్ కాలేజెస్ 1 ఉంది కదా! ఇది కాస్త 0 అయిపోయిద్ది. అర్థమైందా? ఇలా మనం కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే సింపుల్ అండి. వెరీ సింపుల్. జస్ట్ 18 కాలేజెస్ అంటే పెద్ద కష్టమేం కాదు. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ నన్ను అడగటం ఏంటంటే, ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి మేడం. బీడీఎస్ ఓపెన్ అవ్వటం లేదని అడిగారు. అవునండి. ఇది కరెక్టేను. నేను కూడా ఆల్రెడీ స్టూడెంట్స్‌కి పెట్టేటప్పుడు ఇక్కడ చెక్ చేశాను. బీడీఎస్ అయితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్‌లో వాళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేసి బీడీఎస్ కూడా పెట్టుకోవడానికి ఇస్తారేమో. మీరు రెగ్యులర్‌గా ఇదే అఫీషియల్ వెబ్‌సైట్‌లో నేను ముందుగా మీకు చూపించిన విధంగా నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేసి అక్కడ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉంటే బీడీఎస్ కాలేజెస్ కూడా మీకు కావాలి అనుకుంటే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు లాగిన్ అయ్యి యాడ్ చేసుకోండి. లేదు నోటిఫికేషన్ చూసుకోవటం తెలియటం లేదు, మాకు అర్థం కావటం లేదంటే జస్ట్ మీరు మీ అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లోపలికి లాగిన్ అయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా ఏదైనా కాలేజెస్ బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ ఎక్స్‌ట్రా వచ్చినాయేమో చూసుకొని వాటిని కూడా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్. ఓకే. ఇది మనకి కేరళ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రొసీజర్ అండి. ఎవ్వరైనా సరే మీరు జస్ట్ వితిన్ 2 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఆ కాలేజ్‌ని కూడా సెలెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు 30 కాలేజెస్ అయినయి. ఇక్కడ 0 అయిపోయింది. ఓకే. ఇది నేను గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కలిపి పెట్టాను కాబట్టి 30 వచ్చినియి. ఇది లోకల్ స్టూడెంట్‌కి. అదే నాన్ లోకల్ స్టూడెంట్ అయితే అంటే నాన్ కేరళైట్ 2, 1 ఉంది కదా! వాళ్ళకైతే ఇక్కడ ఓన్లీ 18 కాలేజెస్ మాత్రమే వస్తాయి. క్లియర్? అలాగే చాలామంది నన్ను అడగటం ఏంటంటే, "మేడం మాకు కాలేజెస్ పేర్లు కొత్త కదా! మనకసలు తెలీదు కదా అక్కడయి. సో, ఏ కాలేజెస్ ముందు పెట్టుకోవాలి? ఏ కాలేజెస్ తర్వాత పెట్టుకోవాలో కొంచెం ప్రయారిటీ ఇవ్వండి" అని కూడా అడుగుతూ ఉన్నారు. సో, దాని గురించి నాకు కూడా కొత్తేనండి. ఈ స్టేట్ గురించి మనకి పెద్దగా అవగాహన ఉండదు. అయినా సరే నేను వర్కౌట్ చేసి అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో స్టూడెంట్స్ జాయిన్ అయినటువంటి మెరిట్ స్కోర్‌ని బేస్ చేసుకొని కట్ ఆఫ్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మాత్రమే ఈ ప్రయారిటీ లిస్ట్ నేను తయారు చేశాను. ఇది ఆల్రెడీ స్టూడెంట్స్‌కి పెట్టానండి. సేమ్ కావాలంటే మీరు పెట్టేసుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అలా కాదు మేడం ఆ ఊరు మాకు చాలా దూరం. మేము వెళ్ళటం చాలా కష్టం అనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ కాలేజెస్ పెట్టుకొని దాని లీస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. క్లియర్?
సో ఇవి నేను పెట్టినటువంటి కాలేజెస్ లిస్ట్ అండి. మీరు జస్ట్ ఇది చూసుకొనైనా పెట్టుకోండి, నో ప్రాబ్లమ్. క్లియర్? అలాగే ఇక్కడ టోటల్ మనకి 18 కాలేజెస్ ఉన్నాయని చెప్పాను. వీటిల్లో మేము లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ లాస్ట్ 18థ్ కాలేజ్ ఉంది కదా ఇక్కడ, ఆమ్ ఆల్ అజర్ మెడికల్ కాలేజీ. దీనికి మాత్రమే కొంచెం పర్మిషన్స్ అంటే అప్పుడప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారని విన్నాము. మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి కాలేజెస్ అనే విన్నానండి నేనైతే. సో ఎవరైతే కేరళ కౌన్సిలింగ్‌లో పేమెంట్ సీట్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ 26వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు పెట్టుకోమని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్‌లో మీరు కమెంట్ చేస్తే నేను వెంటనే ఆన్సర్ అయితే ఇవ్వటం కష్టం గానీ, తర్వాత నాకు వీలున్నప్పుడు చూసుకొని మాత్రమే ఇవ్వగలుగుతాను. లేదా మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే మాత్రం మీకు 24/7 ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా సరే నేను మీకు హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి రెడీగా అవైలబుల్‌గా ఉంటాను. ఎందుకంటే జస్ట్ లైక్ వాట్సాప్ లాగా ఉంటుంది కాబట్టి నాకు వెంటనే మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను మీకు హెల్ప్ చేయడం వీలవుతుంది. క్లియర్? సో మీ అందరికీ కూడా ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.